తమిళ సినిమా విషయంలో ఎక్కువ నలిగిపోయారు మీరు, శారీరకంగా మానసికంగా అని తెలిసింది. అవునండి. ఏంటి అది షూటింగ్ అయిపోయిందా? దాని ప్రోగ్రెస్ ఓకే, మానసికంగా అంటే శరీరం బాగాలేదు కాబట్టి అంతే అనుకున్నా. సారీ. అదే ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందండి? సినిమా షూట్ అయిపోయిందా? ఇంకా సినిమా ఉందండి, క్లైమాక్స్ జరుగుతుందండి. క్లైమాక్స్ చాలా పెద్ద సెటప్. అందుకనే మీరు ఈ ప్రమోషన్స్ లో చూడండి, నేను మరీ ఇది నలిపే కానీ ఇంత నలిపా అన్నట్టు నేను ట్యాన్ అవుతానని నాకే తెలియకుండా అలా అయ్యానండి. అక్కడ అయ్యేసి వచ్చాను. బట్ సూపర్ హ్యాపీ. సూపర్ అయిపోయి. ఇష్టపడి చేస్తున్నారా, కష్టపడి చేస్తున్నారా? నలిపేశారా అక్కడ మిమ్మల్ని? ఇష్టపడే చేస్తామండి. కష్టం అన్నిట్లో ఉంటుంది. ఏందండి ఆ కష్టం? సముద్రం మధ్యలో 20 రోజులు షూట్ కదండి. అంటే లంచ్ కూడా అక్కడే. నాకు కష్టపడి చేస్తున్నాను, అది నాకు ఇష్టం, అది కాదండి. సినిమా చాలా ఇష్టపడే, నాకు తమిళ్ డెబ్యూ, ఫెంటాస్టిక్ మెయిన్ విలన్గా చేస్తున్నాను. దాంతో నాకు వచ్చే పేరు కూడా నాకు తెలుసు. సో దానికి ఇష్టపడే చేస్తున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. శ్రవంతి గారు, హలో, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. బికాస్ చాలామంది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ కూడా బోల్డ్ ఉంటుంది అని అంటున్నారు. సో నాకు తెలిసి 70mm స్క్రీన్లో మేము మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం అండ్ దట్ టు బోల్డ్ క్యారెక్టర్ అని అంటున్నారు. బట్ ఈ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ అయితే ఇట్స్ వెరీ హ్యాపీ. బోల్డ్తో పాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇది. సో అంటే ఒక క్యారెక్టర్లో ఒక పర్సన్ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఆఫర్ వస్తే కంటిన్యూస్గా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం అన్నది జరుగుతుంది. కొంతమంది అది ఆలోచించి చాలా వరకు కాదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీ దగ్గరికి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ మీరు అలాంటి థాట్స్ ఏమైనా అనుకున్నారా? అస్సలు నాకు 1% కూడా అది రాలేదండి మైండ్లో ఎప్పుడు కూడా. నాకు తెలిసి ముందు అలా ఉండేదేమో అండి. ఒకసారి పోలీస్ క్యారెక్టర్లు వేస్తే వాళ్ళకి పోలీస్ పాత్రలే రావడం, ఆర్ఎల్స్ విలన్గా చేస్తే వాళ్ళు విలన్గానే కనిపించడం. ఇప్పుడు సినారియోస్ మారిపోయాయి. ఇప్పుడు చూసే జనాల పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. ఇప్పుడు అనసూయ గారు రంగమ్మత్త క్యారెక్టర్ చేశాక దాని తర్వాత ఎంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా ఏం ఉండదండి. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. శివాని గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్.